నమస్కారం. శ్రావణ మాసం. అసలు శ్రావణ మాసం అన్న పేరు వింటూనే మనకి ఒక తెలియని పులకింత, ఒక సాంప్రదాయబద్ధమైన నేపథ్యం వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి. సరే, శ్రావణం గురించి మాట్లాడుకునే ముందు దీనికి ముందు మాసమైన ఆషాఢం గురించి ఒక్క వాక్యం చెప్తాను. ఆషాఢం అంటేనే ఒక సంధి కాలం లాంటిది. అటు వేసవి తాపాన్ని తగ్గిస్తూ, ఇటు శ్రావణ జల్లుల్ని స్వాగతించే ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు చూడండి. అలాంటి ఆ సంధ్యా సమయంలో, ఈ మాసాల మార్పు అప్పుడు జరిగే సంధ్యా సమయంలో మానవ శరీరం అనేకమైన మార్పులకి, శారీరక మార్పులకి గురవుతూ ఉంటుంది. అంటే శరీరం అనేది ఒక భౌతికమయమైనది. దానికి రోగాలు వస్తాయి, అప్పుడప్పుడు రోగగ్రస్తం అవుతూ ఉంటుంది, మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది, మళ్ళీ మామూలే. ఇలా ఈ హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. ఈ ఆషాఢంలో ఈ తొలకరి జల్లులు మెల్లిమెల్లిగా ప్రారంభమై శ్రావణం ప్రవేశించేసరికి ఎలా ఉంటుందంటే, ఈ నేలంతా కూడా చిత్తడిగా, అప్పుడే మొలకలు వస్తూ, ఎక్కడ చూసినా పువ్వులు విరబోస్తూ, అలా అలా చిన్న చిన్న చినుకులు వీటి మీద, ఈ ఆకుల మీద పడి అవి వాటి మీద దుమ్మంతా కడిగేసుకున్నట్టుగా చేసుకొని, మళ్ళీ చక్కగా హరితంగా, ఆకుపచ్చగా, కన్నులకింపుగా, కన్నులు పండుగ చేస్తూ చక్కగా ప్రకృతి అంతా శోభిల్లుతూ, ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. వీటితో పాటు శ్రావణ మాసం అనగానే ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో ఈ ముత్తైదువులంతా పసుపు పారాణులతోని చక్కగా లక్ష్మీదేవుల్లా అలంకరణలు చేసుకొని, పక్కనే చిన్నపిల్లల్ని పట్టుకొని పేరంటాలకు వెళుతూ శనగ వాయినాలు ఇచ్చుకుంటూ, మంచి పట్టు చీరలు ధరించి, కొత్త నగలు ధరించి, ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఇదొక రకమైన నేపథ్యం. ఈ దృశ్యం కూడా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. సరే, ఎందుకు ఈ ఏర్పాటంతా చేశారు మన పూర్వీకులు అన్న విషయానికి వస్తే, ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తన పుట్టింటికి వెళ్ళిపోయి శ్రావణంలో వస్తుంది. వచ్చాక ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఆవిడ చేత, ఒక కొత్త పెళ్లి కూతురు చేతే కాదు, మిగిలిన సువాసినులంతా కూడా శ్రావణ మాసంలో అనేక నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. నోములు వ్రతాలు ఆధ్యాత్మిక పరంగా మనకి ఎంత ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయో, వాటి రెండో పార్శ్వం మరో కోణం నుండి పరిశీలిస్తే, ఆరోగ్యపరంగా శ్రావణ మాసంలో ఈ నియమాలన్నీ పాటించి తీరాలి. నియమాలు పాటించి తీరాలి, మీకు ఆరోగ్యం సమకూరుతుంది అంటే వినేవాళ్ళు బహు తక్కువ మంది, చాలా తక్కువ శాతం మంది. అలా కాకుండా వాటికి ఈ దైవ సంబంధమైన ఒక తొడుగును కూడా తొడిగి, ఒక రూపాన్నిచ్చి, ఒక రంగుని పులిమితే ఎక్కువ శాతం మంది వినే అవకాశం ఉంది. కాబట్టి మన వాళ్ళు నోములు, వ్రతాలు, ఆచారాలు అనేవి చెప్పారు. ఈ శ్రావణ మాసంలో మామూలు ధాన్యంతో, ఇక్కడ ఎక్కువగా మనం చెప్పుకునేది ఆషాఢంలో చూడండి, ఈ మునగాకు, ఆనపప్పు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి. అలాగే శ్రావణంలో సింపి ధాన్యాలు ఎక్కువ తినాలంటారు, సూపోదనం అంటారు, అంటే పప్పు అన్నం ఎక్కువ తినాలి అంటారు. అవన్నీ కూడా మనకు ఆరోగ్యరీత్యా తేలిగ్గా అరిగేవి. ముఖ్యంగా ఈ పసుపు వేసిన ఈ పులగం అవి చెయ్యాలంటారు. శ్రావణంలో అనేకమైన రోగాలు మనకి, అది ఎంత శుభప్రదమైన మాసమో అదేవిధంగా మరో కోణంలోంచి చూస్తే బాగా ఎక్కువగా జబ్బులు చేసే కాలం కూడా శ్రావణ మాసమే. అందుకు ఆ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు ఈ కాలంలో అయితే మనం ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి అటు ఇటు తిరిగే విధానం అనేది కొత్త విధానం, నవీన విధానం ఏర్పాటైంది. కానీ పూర్వకాలంలో ఎక్కువగా మహిళలు నీటిలో నానుతూ, నీటిలోనే తమ పనులు చేసుకుంటూ ఉండేవారు. కాబట్టి ఆ సమయంలో ఆ వర్షపు నీరు, కొత్త నీరు వల్ల లేనిపోని చర్మ వ్యాధులు అవన్నీ, లేదా కురుపులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఆ మాసం అంతా కూడా పసుపు రాసుకొని స్త్రీలు తిరగాలి అని ఒక విధానం ఏర్పాటు చేశారు. మామూలుగా పసుపు రాసుకోండి అంటే ఎవరు పెద్దగా పాటించే విషయం కాదు. కాబట్టి నోముల పేరుతో, వ్రతాల పేరుతో ఒక్క శ్రావణ మాసంలోనే మనం 3 వారాల ప్రత్యేకత సంతరించుకునే విధానం చూస్తాం. ఉదాహరణకి కార్తీక మాసం అనుకోండి, కార్తీక సోమవారాల ప్రత్యేకం. అదేవిధంగా మార్గశిర మాసం అయితే లక్ష్మీవారాల ప్రత్యేకం. ఇలా ఉన్నాయి. కానీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు కూడా చేస్తారు. ఈ ప్రతి శ్రావణ శనివారం నాడు తిరుమలలో, పెద్ద తిరుమలలో విశేషమైన పూజలు చేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం శ్రవణం. కాబట్టి ఈ మాసంలో పౌర్ణమి నాడు శ్రవణం నక్షత్రం ఉంటుంది కాబట్టి, లేదా శ్రవణ నక్షత్రంలో ఆ రోజు పున్నమి మనకి ఉంటుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అంచేత ఆ విషయాన్ని సంతరించుకొని
పెద్ద తిరుమలలో వెంకటేశ్వర స్వామికి విశేషమైన పూజలు ముఖ్యంగా శనివారం నాడు చేస్తారు. శ్రావణ శుక్రవారాల నాడు అందరూ కూడా ఈ ముత్తైదువులంతా కూడా విశేషమైన పూజలు మహాలక్ష్మి అమ్మవారికి చేసి ఒక కలశం పెట్టి ఆరాధన చేసి తన పరస్పరం వాయినాలు ఇచ్చుకుంటారు. ఆ వాయినాలు ఇచ్చుకుంటున్నప్పుడు ఒక శ్లోకం పఠిస్తారు. ఏమిటా శ్లోక అర్థం అంటే, అమ్మా నేను నీకు ఎందుకు వాయినం ఇస్తున్నాను అంటే, నువ్వు లక్ష్మీ స్వరూపానివే, నేను లక్ష్మీ స్వరూపాన్నే, కాబట్టి మనం పరస్పరం ఈ వాయినాలు ఇచ్చుకోవడం ద్వారా ఇద్దరం కూడా లక్ష్మీ సంపన్నులం అవుదాం, ఇద్దరం కూడా లక్ష్మీ సారూప్యతని పొందుదాం, లక్ష్మీదేవిగా వ్యవహరిద్దాం అనే అర్థంతో ఒక శ్లోకం చెప్పుకొని శ్రావణ శుక్రవారాలు, అందున పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించుకొని తోర బంధనం చేసుకొని నవసూత్రాలతో ఈ వాయినాలు ఇచ్చుకొని అమ్మవారికి హారతులు పట్టి తమ గృహం లక్ష్మీమయం కావాలని, అలా ప్రతి గృహము లక్ష్మీమయం కావాలని కాంక్షిస్తూ తద్వారా ఆ మొత్తం ప్రాంతం, ఆ రాష్ట్రం, దేశం అంతా, ఆ మాటకొస్తే వసుధైక కుటుంబకం అనే సాంప్రదాయం అనే సంస్కృతి మనది కాబట్టి ప్రపంచం అంతా కూడా లక్ష్మీమయం కావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఈ శనగ వాయినాలు, ఇందాక చెప్పుకున్నట్టు సింబిధాన్యంలో పెసలు శనగలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అందులో ఎన్నో పోషక విలువలు, ముఖ్యంగా ఈ ఋతువులో ఇలాంటి వాతావరణంలో పనికి వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా శనగలు తీసుకోవాలని శనగ వాయినాలు ఇచ్చి ఈ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరం కూడా ఈ శ్రావణంలో వీలైనంత వరకు ఈ నియమాల్ని పాటిస్తూ ఈ ఆరోగ్య సూత్రాల్ని అంతర్లీనంగా మననం చేసుకుంటూ ఈ మాసాన్ని మనం వేడుకగా జరుపుకుందాం. నమస్కారం.